హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా అందరి ఫాదర్ డే హ్యాపీ ఫాదర్స్ డే అండి. నా లైఫ్లో ముగ్గురు నా జీవితంలో ఫాదర్స్ రోల్ పోషించారు. మొదటిగా నా పిల్లలకి తండ్రి అయిన మా వారు అసలు ఎంత తనిఖీల బరిగారు చెప్పినట్టుగా తండ్రి ఎందుకో నాన్నెందుకో వెనకబడ్డాడు అన్న మీరు కథ కానీ ఏదన్నా అతను రాసింది మీరు విన్నారా? యూట్యూబ్లో ఉంటుంది, వినండి, చాలా బాగుంటుంది. మనం అమ్మలుగా మనం ఏదో ఎక్కువ త్యాగం చేసేస్తున్నాం అనుకుంటాం, కానీ మనకన్నా ఎక్కువగా త్యాగం చేసేది నాన్నేనండి. ఆయన తీసుకొచ్చి కష్టపడి సంపాదించిన డబ్బులు ఆయన స్వార్థానికి వాడుకోకుండా పిల్లలకి భార్యకి వాళ్ళ సంతోషాల కోసం ఉపయోగించే భర్తలు ఉన్నారు. అలాగే తన సొక్కను చూసుకునే తల్లిదండ్రులు నాన్నలు కూడా ఉన్నారు. మా హస్బెండ్ గురించి చెప్పాలంటే, మా వారు పిల్లల చదువుల కోసం మేము వైజాగ్ షిఫ్ట్ అయ్యి, మా అబ్బాయి స్కేటింగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మేము వైజాగ్ షిఫ్ట్ అయ్యాము. అందుకోసం ప్రతిరోజు 300 కిలోమీటర్స్ వెళ్ళేవారండి. ఆయన ఉద్యోగం అన్నవరంలో చేస్తూ వైజాగ్కి రాను 150 పోను 150 కిలోమీటర్లు అలా 7 సంవత్సరాలు తిరిగారు. మా పిల్లలిద్దరూ డాక్టర్లు అవటానికి కారణం ముఖ్యంగా మా వారనే చెప్పాలి. ఆయన సాక్రిఫైజెసేనండి. బిడ్డలిద్దరూ చాలా మంచి బిడ్డలు కలిగారని చెప్పుకోవాలి. ఇప్పుడు దాకా కూడాను ఎదురు చెప్పకుండా, ఎటువంటి డైవర్షన్స్ లేకుండా చదువులోను స్కేటింగ్లోను మా బాబు మమ్మల్ని ఎంతో ప్రౌడ్ చేస్తూ మంచి తల్లిదండ్రులని, మేము అతని తల్లిదండ్రులనే పేరు తెచ్చుకుంటాకి మా బాబు చేసిన కష్టమే అండి ఎక్కువ ఉన్నది. ఇదిగోండి, ఇది మా ఇంట్లో చిన్నగా హ్యాపీ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ నాన్నగారు ఆశీర్వాదం తీసుకున్నారు. ఈరోజు మా బాబుకి కాన్ఫరెన్స్ ఉన్నది. ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదువుతున్నారు కదా, ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్స్ పెడతారండి. అన్ని మెడికల్ కాలేజెస్ వాళ్ళు వస్తారనమాట. ఈరోజు మటన్ కర్రీ, సాంబారు పెట్టాను. నిన్న ఫిష్ ఫ్రై ఉండిపోయింది. ఈ సండే స్పెషల్స్ ఇవ్వండి. మరి ముఖ్యంగా నా జీవితంలో మా మామగారు, మా తాతగారు, మా వారు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్రను వహించారండి. ఇదిగోండి, మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్, మా తాతగారు పోలీస్ డిపార్ట్మెంటే, మా మామయ్య గారు పోలీస్ డిపార్ట్మెంటే. మా మామయ్య గారు అయితే ఎంతో నాకు ఆదర్శ